ప్రార్థన. ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబుల బడయు నన్ను ఒక్క చితికింద్రనంబునై దొరలు నన్ను నెటులగా చెదవో నీలాన నెటుల చేర్చుకుందువా దేవా నేను నీయందే భారమాని ఎత్తిందు సుందురేయంబవళ్ళు నిన్నే వీక్షించు సుందునే తెన్ను కన్ను మలపి చూసిన నీరో పెదలియుచుండు నిలచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు నిలచి చూసిన నీ పేర పలుకుచుండు నీవే సకలంబు నీయందు నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు సేరనేరని ఆకాశ సీమలందు రాకనోపని జలధి గర్భములయందు నీవే ఉన్నావు నాయందు నీవులేవే సాంధ్యరాగంబులందును సస్సులందు విసలయంబులయర్వనే సానుల బారెడు నదే చలిల మందో అరచునా గుండెలో నిరక్తమును పిండి కోత పూసితి వాలే తపుడమి నన్ను పెట్టు కష్టాలు నే లెక్క పెట్టు నెడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధే ఏది అవధి నీ పూజయ భీష్ట సిద్ధే వేరుగా చందరములేదు వెతుకరాదు
గీతాలు పాడు శకుంతలములో ప్రకృతి సతిరెక్కలను తలంబ్రాలు జల్లో నగములు గిలేచి నీ మహోనదికి మృక్కు ఎల్లలోకాలు నీయుండులేను నీదు పాద సేవకునైననే పనికిరానే రసిగా పాడు మనుట కక్కరకు రానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్మో నాలో వసింపు ఆలస్యమేళ రమ్ము నా ఎట్ట ఎదుటకు హెమ్ములేలా ఏ పనునది లేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశములే నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు నీకంటే గనులు కానీ పూజ్యులు కానీ పవిత్రులు కానీ ఎవరునూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశల్యము నీ లోతు నీ సర్వతత్వము తెలిసిన వారెవరునూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలయములు ఘనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు మేము పామరులము నీవే దిక్కని నమ్మి ఉన్న భక్తులము మా భారము కన్నదారిని వలె నీపై వేసుకుని మమ్ము మాయందును పాపముల యందును హింసల యందును పోనీయక నీత ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయను సర్వశేషనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మ అన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి నీవు కరుణాళుడవు దయాళుడవు దీన రక్షకుడవు దేవాది దేవుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులగును గాక నమస్తే 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 నమః సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసింభవం విశ్వం హుసేన్ సద్గురుం దేవం అక్షరం పరమం పదం విశ్వతా పరమానిత్యం విశ్వం హుసేన్ సద్గురుం హరిం విశ్వమే వేదం పురుషः సద్విశ్వముపజీపతి
व्याप्तिं विश्वसात्मे सर्वं शास्त्रितपदं सोमच्युतं शेषा सद्गुरुमहाज्ञेयं विश्वात्मानं परायणम् उषेषा सद्गुरुपरं ज्योतिरात्मा उषेषा सद्गुरुपरः उषेषा सद्गुरुपरं ब्रह्मतत्त्वम् उषेषा सद्गुरुपरः उषेषा सद्गुरुपरं ज्ञाताध्यात्मम् उषेषा सद्गुरुपरः किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयते अन्तर्बहिश्च तत्सर्वं व्याप्तं शेषा सद्गुरुस्थितः अनन्तमव्ययं तवेगं समुद्रयन्तं विश्वशम्भवम् पद्मकोशप्रत्येकासनहृदयं चाप्यधोमुखः अधोनिष्ट्याविदशान्तेनाभ्यामुपरितिष्ठते ज्वालमालाकुलं भाते विश्वस्यायतनं महतो सन्ततं शिलाविस्तलं भक्त्याकोशसन्निभं तस्यान्ते सुसुरकं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वच्चर्विश्वतोमुखः सोग्रभुग्विदन्ति स्थानाहारमुदगहे प्रियगोर्धमवसायैरस्मैस्तस्य सन्तपः सन्तापयति सन्देहमापादतमस्तकः तस्य मध्ये वैद्यशिखा अनियोद्धा व्यवस्थितः नेलतोयमध्यस्तद्विज्वल्लेकेन भास्वरः मेवारशोकवर्तन्मे पेताभास्वच्छनोभमा तस्य शिखायां मध्ये श्रेष्ठेषा सद्गुरुव्यवस्थितः ॐ सब्रह्मा ॐ सशिवा ॐ सहिचन्द्र श्रेष्ठेषा सद्गुरुपरब्रह्मणोऽक्षरं परमेश्वराय राजाय पशुन्यसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः अन्तश्चतुर्भुतेषु महायामि स्वमूर्तिषु त्वं यज्ञस्त्वं सत्कारस्त्वम् इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः त्वं तदावापो ज्योतिरसमृतं ब्रह्मभूर्भुवस्सुभगो ईशानः सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः देव चक्षुरातपं तद्विप्रसो विमन्यवो जाग्रवां सत्समित्तते विष्णोर्यः परमं पदं प्रसृतं सत्यं परं ब्रह्मपुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेकं विलोपाक्षं ईश्वरोपाय वै नमो नमः ॐ निराकुशाय विद्महे श्री उमरालेश सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री उमरालेश सद्गुरु प्रचोदयात् ॐ निराकुशाय विद्महे श्री उषेश सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री उषेश सद्गुरु प्रचोदयात् ॐ पुरुषाय विद्महे श्री मोह्यदेवादश सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री मोह्यदेवादश सद्गुरु प्रचोदयात्
स्वयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारः श्री सद्गुरुमूर्ति प्रतिगच्छते। ओम शांति शांति शांति। సభ్యులంతా కూడా ఎక్కువవారు అక్కడే కూర్చున్నాము. నేనను భావం మదిలో మాని సమస్తం గురు మాటెన్గని విజ్ఞాన సమాధిని గురువే తానని ఏకాగ్ర బుద్ధి దాల్చిన వాడు మాజా జలది దాటగలడు మాయా జలది దాటగలడు కాల్చినప్పుడు తన జాకరమంతయోనకటే కాల్చినప్పుడు తను జాకరమంతయోనకటే పోల్చినట్టుల ప్రేమ బుద్ధి బ్రహ్మకృతి దాల్చిన వాడు మాయా జలధి దడగలడు మాయా జలధి దడగలడు. తీసుకెళ్ళి శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. మనకి ఈ సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల మన సభ్యులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అందరూ కూడా మన గ్రామాలకి మన గృహాలకి బయలుదేరడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మన యొక్క గురువారం సభా కార్యక్రమాన్ని ముందుగానే మనం ముగిస్తున్నామండి. అంచేత రేపు ఈ యొక్క బస్సులు తిరగట్లేదు, మీ అందరికీ కూడా తెలుసు కదా. అంచేత మన గ్రామాల మారుమూల గ్రామాలకు వెళ్ళాలి అంటే సభ్యులందరికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం కాబట్టి ఈ యొక్క గురువారం సభా కార్యక్రమాలు మనం ఈ యొక్క సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న ఈ కాలంలో కొద్దిగా ముందుగానే మనం ముగించుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించవలసిందిగా మనవి. తర్వాత మనకి రేపు సెప్టెంబర్ 9వ తేదీ అవతారి శ్రీ హుసేన్ షా సద్గురువర్యుల జన్మదినోత్సవ సభ మరియు అదే రోజున వినాయక చవితి మహాపుణ్యకాలం. ఈ మహోత్కృష్టమైనటువంటి ఈ పుణ్యకాలంలో మనం సాక్షాత్తు ఆ యొక్క వినాయక రూపంలో ఉన్నటువంటి అవతార పురుషుణ్ణి మనం దర్శించుకోబోతున్నాం. కాబట్టి సభ్యులంతా కూడా మనకి 8 గంటలకే ఉదయం సభా ప్రాంగణానికి మన చిత్రాడ రైల్వే గేట్ దగ్గర ఉన్నటువంటి ఆశ్రమ ప్రాంగణానికి ఉదయం 8 గంటలకే అందరూ కూడా చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వాలంటీర్లు అయినట్లయితే మనకు ఒక రోజు ముందుగానే వచ్చి మనకి రేఖా సత్యనారాయణ గారు, తర్వాత ఏమైనా వైజాగ్ రామారెడ్డి గారు వీరిని కలిసినట్లయితే మీకు అక్కడ ఏర్పాట్ల గురించి తెలియజేస్తారు. అది కాకుండా మనకి ఈ పరిసరాల పరిశుభ్రత చేసేటటువంటి సభ్యులంతా ఉన్నారండి. కాకినాడ, పిఠాపురం, ఇంకా ఈ పక్కన గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాలు, ఆ అన్ని గ్రామాల వారు కూడా శనివారం నాడు ఉదయం 9 గంటలకి లేదా 10 గంటలకల్లా కొత్త ఆశ్రమానికి వచ్చినట్లయితే అక్కడ మనకి పెద్దాపురం శ్రీను వీళ్ళంతా ఉంటారు. వారు చెప్పిన విధంగా అక్కడ కొత్త ఆశ్రమం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో కాకినాడ, పిఠాపురం మరియు నాగులపల్లి ఇంకా ఇవన్నీ ప్రతి గ్రామాలు వస్తున్నారు. ఒక 20-30 గ్రామాలు. ఆ గ్రామాల వారందరూ కూడా తప్పనిసరిగా శనివారం నాడు ఉదయం 9-10 గంటల ప్రాంతంలో కొత్త ఆశ్రమానికి వచ్చి అక్కడ ఆ పెద్దాపురం శ్రీను తర్వాత ఇంకా మిగతా వాడు చెప్పినట్టుగా ఆ పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని మనకి సెప్టెంబర్ 9వ తేదీ కార్యక్రమం వైభవంగా జరిగే విధంగా మీరందరూ కూడా
శనివారం నాడు శ్రమదానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మనకి ఈ యొక్క అవతారీ శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల జన్మదినోత్సవ సభలో మనకి ఉమరాలి షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహింపబడతాయి. మీరు ఎవరైనా సరే ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి అని ఆసక్తిగా ఉన్నటువంటి వారు మనకి ఇక్కడ అప్పరమేశ్వర్ ఉన్నారు, లేదా నన్ను కానీ సంప్రదించినట్లయితే మీరు ఏ విధంగా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చో తెలియజేస్తాం. అదేవిధంగా సెప్టెంబర్ 9వ తేదీ ఆరాధనా కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి అని ఆసక్తి కలిగినటువంటి వారు ఆ ఆరాధనా కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాన్ని మనకి స్వామి ఇచ్చారు. కాబట్టి సత్యనారాయణ రాజు గారిని కానీ నన్ను కానీ లేదా అప్పలరాజు గారిని కానీ అడిగినట్లయితే ఇక్కడ సెప్టెంబర్ 9వ తేదీ ఆరాధనా కార్యక్రమాల్లో కూడా పాల్గొని మహత్తరమైనటువంటి ఆశీస్సును పొందే అవకాశం మనకుంది. అదేవిధంగా మనకి తత్వజ్ఞానం అనేటువంటి మహోన్నతమైనటువంటి మాసపత్రికని మనందరూ కూడా తుది శ్వాస విడిచేంత వరకు కూడా పొందాలి. ఆ విధంగా ఇంకా పొందాలనుకున్నటువంటి వారు మనకి రేఖా అప్పలరాజు గారిని ఇక్కడ తత్వజ్ఞానం స్టాల్ వద్ద కలుసుకోండి. అదేవిధంగా మన పీఠాధిపతుల యొక్క గ్రంథాల కోసం అక్కడ బుక్ స్టాల్ వద్ద రేఖా ప్రకాష్ గారిని కలుసుకోండి. ఈ విధంగా మనకి స్వామి యొక్క కార్యక్రమాల్లో మనందరూ కూడా సంపూర్ణమైనటువంటి భక్తితో, విశ్వాసంతో, లక్ష్యంతో ఉంటూ ఉమరాలి షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ మనం ఆ స్వామి చెప్పినటువంటి 2 కళ్ళు ఎంత ప్రధానమో ఈ యొక్క ఆధ్యాత్మిక సేవ, సామాజిక సేవ 2 విషయాల్లో కూడా అత్యంత లక్ష్యంతో ఉండాలని చెప్పి తప్పనిసరిగా సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 8 గంటలకల్లా సభ్యులంతా కూడా కొత్త ఆశ్రమానికి రావాల్సిందిగా మనవి. 7వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకి నూతన ఆశ్రమం ప్రాంగణంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనబోయే గ్రామాలు పిఠాపురం, విరవాడ, కోలంక, రాపర్తి, గొల్లపురోలు, నాగులపల్లి, మాదాపురం, కాకినాడ, అచ్చంపేట, చంద్రంపాలెం, కందరాడ, ప్రకృతింపాలెం, మల్లం ఇంకా ఆసక్తి కలిగినటువంటి ఇంకా ఇతర గ్రామస్తులు కూడా వచ్చి ఈ యొక్క పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి. 7వ తారీఖు శనివారం ఉదయం 9 గంటలకి. తర్వాత స్వామి మనకి ఈ సెప్టెంబర్ 9వ తేదీనే మహామంత్రాన్ని కూడా ఉపదేశిస్తారు. అంచేత కొత్తగా మంత్రం పొందాలి అని ఎవరైనా ఆసక్తిగా ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే వారిని కూడా సెప్టెంబర్ 9వ తేదీ సభకు తీసుకొచ్చినట్లయితే ఆ మహాపుణ్యకాలంలో స్వామి నుండి మహామంత్రం పొందేటటువంటి అదృష్టం కూడా వారు పొందుతారు. ఆ మహామంత్రం పొందడం ద్వారా వారు దైనందిన జీవితంలో సుఖ సంతోషాలతో తృప్తిగా జీవించడమే కాకుండా వారి యొక్క మానవ జన్మ సార్థక్యత కలిగేటటువంటి విధానం ప్రసాదింపబడుతుంది మహామంత్రం పొందడం ద్వారా. ఆ యొక్క విశిష్టతని మన ఆరాధన కార్యక్రమాల్లో కూడా తెలియచేసి మహామంత్రం పొందాలనుకున్నటువంటి వారిని 9వ తేదీ ఉదయం 9 గంటలకల్లా కొత్త ఆశ్రమానికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొను స్వామి హారతి జయ జయ హారతి ఏ రాజా నమోని పేరు పేరునకు వచ్చి నే రాజా నమోని పేరు పేరునకు వచ్చి ఆరాధించు స్వభక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొను స్వామి హారతి జయ జయ హారతి పరమాత్మలో జ్ఞాన పరిహాసాది మనలో పరమాత్మలో జ్ఞాన పరిహాసాది మనలో కరములో మోచి వేరే పల్లెల మనలిచ్చు హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొను స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాగిచి పరతత్వ తేజమున వరములు మాగిచి హరయు మహేశ సద్గురు నరసింహునిదిగో హరయు శేషు సద్గురు నరసింహునిదిగో హరయు సద్గురు నరసింహునిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొను స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అమ్మ మీ స్థానాల్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాం. అందరూ కూడా మేము స్థానాల్లోకి వెళ్ళి కూర్చోవాల్సింది విజ్ఞానం. ప్రతి వారంలాగే మహామంత్రం మనస్సులో మననం చేసుకుంటూ స్వామి పాదానికి ఒక్కసారి నమస్కరించుకోవాలి. సభ ప్రారంభంలో నమస్కరించుకున్న వారు మరలా క్యూలోకి రావద్దు. సభ ప్రారంభంలో ఎవరైతే నమస్కారం చేసుకోలేదో వారు మాత్రం ఒక స్త్రీలు ఒక పురుషులు అలా క్రమ పద్ధతిలో లేచి